ప్రియులారా, అడ్వెంట్లో 3వ ఆదివారం కొరకైన ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరదును. దేవా, నా దేవా, సితార వాయించుచుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట క్షమాపణ దయచేయమని వేడుకుందాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించినవాడు ఆయనే. ప్రభువు సన్నిధిని నా అతిక్రమములు నేను ఒప్పుకొందునను కొంటిని. నీవు నా పాపదోషము పరిహరించేయున్నావు. మా సృష్టికర్తవు విమోచకుడవునైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులమగ మేము స్వాభావికముగా పాపులమనియు
అపవిత్రులమనియు తలంపు వలన, మాట వలన, క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసితమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కరికరము గల నీ యొద్దకు ఆశ్రయమునకే వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటికై నీ జనతేక కుమారునిచ్చిన మిగిల కరుణ గల దేవా, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిత్య జీవం పొందినట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మను వృద్ధి పొందించమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రియగు సర్వశక్తి గల దేవుడు మనను కనికరించి మన కొరకు చనిపోటుకే తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటిని క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులగుటకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును. అడ్వెంటిలో 3వ ఆదివారము కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదునో ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు. దేనిని గుర్చియు చింతింపకుడి, కానీ ప్రతి విషయములో ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. యెహోవా, నీవు నీ దేశము ఎడల కటాక్షము చూపి ఉన్నావు. చెరకపోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించి ఉన్నావు. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఎప్పుడు ఎల్లప్పుడు యుగ యుగములందుండునట్లు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వానిలో దేవునికి మహిమా కలుగునుగాక. దేవునికి మహిమా కలుగునుగాక. కలుగునున్నతమైన ఘనస్థలమునందున ఇలాకు సమాధానం నరులకు
सर्वा परिपाला परिपूर्ण शक्तिगल परमा जनका निन्नु महिनी स्तुतिंचुचु మరి పొగడుచున్నాము మహిమా పరచుచు ఆరాధించుచున్నాము నిన్ను మహిమాతిశయమును మదితలంచియు నీకు మహిమా స్తుతి కృతజ్ఞతానిచుచున్నాము ఏకా కుమారా యేసు ప్రభువా యెహోవా తనయ లోక పాపము మోయు ఏకా దేవుని గొర్రె పిల్ల మమ్మును కనికరించుము చల్లగా లోక పాపములు మోసుకపోవు యేసు రక్షక వాసిగా జనకుని కుడివైపున కూర్చుండు యేసు మా ప్రార్థన ఆలకించి కనికరించు పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రభాలుచున్నావెప్పుడు ప్రభు మీతో నుండుగాక. ప్రార్థింతము. ఓ ప్రభువా, మా ప్రార్థనలకు చెవియొగ్గుము. నీవు దయతో మాలో ప్రవేశించి మా హృదయాంధకారమును తొలగించి మమ్మను వెలిగింపుమని తండ్రితోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడై యుగ యుగములు జీవించుచు పరిపాలించునుడు నిన్ను వేడుకొనుచు ఉన్నాము. ఓ ప్రియులారా, అడ్వెంట్లో 3వ ఆదివారపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాలు చదవగా విందాం. అడ్వెంట్లోని 3వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము యెషయా గ్రంథము 40వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు ఈ విధంగా వ్రాయబడి ఉన్నవి. మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాటలాడుడి. ఆమె యుద్ధకాలము సమాప్తమయ్యెను, ఆమె దోషరుణము తీర్చబడెను. యెహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము 2 పొందేనను సమాచారము ఆమెకు ప్రకటించుడి. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లనగా, అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గము సరళము చేయుడి. ప్రతి లోయను ఎత్తు చేయవలెను,
ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను. వంకరివి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలెను. యెహోవా మహిమ బయలుపరచబడును. ఒకడును తప్పకుండా సర్వశరీరులు దాని చూచెదరు. ఇలాగున జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆలకించుడి, ప్రకటించుమని ఒకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. నేనేమి ప్రకటింతునని మరి ఒకడు అడుగుచున్నాడు. సర్వశరీరులు గడ్డి అయి ఉన్నారు. వారి అందమంతయు అడవి పువ్వు వలె ఉన్నది. యెహోవా తన స్వాస్యము దాని మీద ఊదగా గడ్డి ఎండును, పువ్వు వాడును. నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును. మన దేవుని వాక్యము నిత్యము నిల్చును. ఇంతటితో ఈ వాక్య భాగం ముగియుచున్నది. పరిశుద్ధుడవగు దేవా, పావన శక్తుడ దేవా, పావన మార్చ దేవా, మమ్మను కనికరింపు. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక వాక్య భాగము 2 తిమోతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం నుండి 8వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తకుని పనిచేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను. నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. ఇంతటితో ఈ వాక్య భాగం ముగియుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము పరిశుద్ధుడైన మత్తయి వ్రాసిన సువార్త 13వ అధ్యాయము 1 నుండి 11వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. ఆ దినమందు యేసు ఇంట నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చుండెను. బహుజన సమూహములు తన యొద్దకు కూడివచ్చినందున ఆయన దోణి ఎక్కి కూర్చుండెను. ఆ జనులందరూ దరిని నిలిచి ఉండగా ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పెను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలువెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కను పడెను. పక్షులు వచ్చి వాటిని మృంగివేసెను. కొన్ని చాలా మన్నులేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. కొన్ని ముండ్ల పొదలలో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించెను. చెవుగలవాడు వినుగాక అని చెప్పెను. తరువాత శిష్యులు వచ్చి, నీవు ఉపమానరీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయనను అడుగగా, ఆయన వారితో ఇట్లనెను, పరలోకరాజ్యం మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది గాని వారికి అనుగ్రహింపబడలేదు. ఇంతటితో ఈ వాక్య భాగము ముగియుచున్నది. క్రీస్తు నీకు స్తోత్రము కలుగునుగాక. ప్రియులారా, అపోస్తుల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏకకుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి
పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్యలోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తిగల తండ్రియగు దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. క్రైస్తవులారలండి ఈనడు క్రీస్తేసు పుట్టినంచు పాడుడి. ప్రసన్నుడైన తండ్రి ప్రేమను ఆశక్తి పారులెత్తించుడి. క్రీస్తేసు మానవాళి తోడను వసింపవచ్చెనంచు పాడుడి. దేవుని దూత గలవారికి ఈ రీతిగాను ప్రకటించెను. నీవెల మహా సంతోషింపగు సువార్త నేను ఎరిగింతును. దావీదు పట్టణమందు దినము దైవరక్షకుడు జన్మించెను. త్వరగానే ఆకాశ సైన్యము హర్షించుచునిలాగు పాడెను. సర్వోన్నతాకాశంబునందుండు సర్వేశ్వరునికి ప్రభావము. నరులయందు సమాధానము ధరణిలో వ్యాపింపనీయుడి. పరమా తండ్రి దయారసము నరులకెంతో ఆశ్చర్యము. నరవతారుడగు దేవుడు నిరపరాధిగాను జీవించి నిర్దోషమైన త్రోవ చూపించి విరోధులను ప్రేమించుచుండెను. శ్రీదూత సైన్యముతో మేమును వాద్యములు వాయించుచుందుము. ఏ దినమందునుద్భవించిన ఆ దివ్యకర్తను వీక్షింతుము. సదయుడైన యేసు ప్రేమను సదా స్తుతించి పాడుచుందుము. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన విశ్వాసులారా, అడ్వెంట్లో 3వ ఆరాధనలో ప్రవేశించి ప్రభువుని గణపరుస్తున్న కుటుంబాలకు విశ్వాసులకు కూడా యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామమున అడ్వెంట్ శుభాలు తెలియజేస్తూ ఉన్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమున జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న మీ కుటుంబాలకు పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు అందజేస్తున్నా. మీ కొరకు ప్రార్థన చేస్తున్నా. మంచిదండి, మీరంతా క్షేమంగా ఉన్నారా? మనం క్రిస్మస్ దినాలు చాలా దగ్గరగా ఉన్నాం కదా. క్రిస్మస్ కొరకైనటువంటి చక్కటి సిద్ధపాటు మనం కలిగి ఉన్నాం. ఏమండి, ఈ దినము మనము ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాలు చదవగా విన్నాం. పరిశుద్ధ గ్రంథము యెషయా గ్రంథము 40వ అధ్యాయము 3వ వచనాన్ని కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనం. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గము సరళము చేయుడి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ పాదములకు స్తుతులు చెల్లిస్తున్నా. మానవాళిని రక్షించటానికి, ప్రభువా, చీకటిలో ఉన్న ప్రజలకు వెలుగు ఇవ్వటానికి, మరణమును కొట్టివేయటానికి,
పరలోకాన్ని విడిచి భూలోకములో నరావతారిగా ఏతించినటువంటి కుమారుడైన క్రీస్తు ప్రభువు నీకు వందనాలు. ఈ ఆరాధనలో నీ వాక్య ధ్యానాల్లో ఉన్న నీ ప్రియులైన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. మీ దాసుని మరుగుపరచండి. యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని యొక్క కుటుంబీకులారా, విశ్వాసులారా, మనము అడ్వెంటు అనగా రాకడ, సిద్ధపాటు, ఎదురు చూచుట, ఇటువంటి మాటలు జ్ఞాపకం చేసుకున్నాం. మొదటి రాకలో యేసయ్య మన కొరకు ఆయన జన్మించారు. ఆయన మన కొరకు తన ప్రాణమును పెట్టారు. రెండవ రాకడలో మనము సిద్ధపడి ఉండవలసిన అవసరత ఉంది అని మనం గతములో ధ్యానం చేశాం. ఈవేళ యెషయా గ్రంథములో 40వ అధ్యాయములో ఈ మొదటి నుండి 8 వచనాలు మనం చదువుకుంటూ ఉన్నప్పుడు ఇక్కడ పరలోక దేవుని స్వరాన్ని మనం వింటూ ఉన్నాం. పరలోకము నుండి స్వరము వినబడుతూ ఉన్నది. దేవుని యొక్క ఆదరణ మాటలు ఇక్కడ మనకు అందించబడుచూ ఉన్నాయి. ఇక్కడ రక్షకును గూర్చిన వాగ్దానాలు చేయబడినట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. కాబట్టి మానవుని యొక్క తిరుగుబాటు, మానవుని యొక్క అవిధేయత, వీటన్నిటిని బట్టి కూడా లోకములోనికి పాపము ద్వారా శాపము అనగా మరణము సంభవించి ఉంటుండగా ఆ మరణమును కొట్టివేయటానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములో జన్మించవలసి వచ్చింది అని దేవుని యొక్క వాక్యం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనములో దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. కాబట్టి ప్రేమించినటువంటి దేవుడు తన కుమారుని భూలోకానికి ఆయన పంపించి ఉన్నాడనే మాటలు జ్ఞాపకం చేయబడుతున్నది. ఇక్కడ ఈ యొక్క ఆరాధనలో ఈ దినము పింక్ క్యాండిల్ లైట్ చేయబడుతుంది. అనగా ఈ పింక్ క్యాండిల్ కొరకు ఆలోచన చేస్తే క్యాండిల్ ఆఫ్ జాయ్, క్యాండిల్ ఆఫ్ జాయ్ అని ఎందుకు మనం ఆలోచన చేస్తున్నాం అంటే, లోకమంతా కూడా చీకటిలోనో పాపములోనో మరణములోనో ఉన్నప్పుడు దేవుడు తన కుమారుడైన క్రీస్తు ప్రభుని పంపించి తన ప్రాణము పెట్టుట ద్వారా మానవుని మీద ఉన్నటువంటి శాపము కొట్టివేయబడింది. లోకములో ఉన్న ప్రతి మానవుని జీవితంలో కూడా సంతోషానందాలు అక్కడ తొలతూగుతూ ఉంటూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. అందుకని సంతోషించుడి, అందరూ నాతో సంతోషించుడి అని కీర్తన కూడా మనం పాడుకుంటూ ఉంటాం. అంటే పాపములో చీకటిలో ఉన్న మానవుని యొక్క జీవితానికి ఎప్పుడు సంతోషం కలిగింది అంటే దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభు ఈ భూలోకములో జన్మించినప్పుడు, ఆయన మన కొరకు ప్రాణము పెట్టినప్పుడు, మనకు బదులుగా ఆయన శిలువయాగము చేసినప్పుడు మన యొక్క పాపములు కొట్టివేయబడి మనకి సంతోషం కలిగింది. కాబట్టి ఇవాళ దేవుని యొక్క వాక్యములో కూడా మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభు మన కొరకు వస్తున్నాడు అనే మాటలు చదువుకుంటే ఆయన మన కొరకు ఆల్రెడీ ఆయన వచ్చి ఉన్నాడు. ఆయన ప్రాణమును ఆయన పెట్టి ఉన్నాడు. కాబట్టి మానవుని యొక్క చీకటి బ్రతుకు వెలుగుమయమైపోయింది గనక సర్వలోకమునకు కూడా దేవుడు సంతోషాన్ని కలుగు చేశాడు. అందుకనే ఈవేళ పింక్ క్యాండిల్ లైట్ చేస్తున్నప్పుడు మరి క్యాండిల్ ఆఫ్ జాయ్, సంతోషానందాలు కలుగు చేసేది ప్రియులారా. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క ప్రజలు అయిన వారు అనేక పర్యాయాలు దేవుని మీద తిరుగుబాటు చేశారు. దేవుని యొక్క మాటలు వారు ధిక్కరించారు. వారు
దేవునికి వ్యతిరేకమైనటువంటి రీతిలో ప్రయాణించారు. కాబట్టి వారి అవిధేయతను బట్టి అనేకమైన పర్యాయాలు తప్పిపోతూ ఉంటున్నప్పుడు దేవుడు వారిని చెరకు అప్పగించారు. అనేకమైనటువంటి పరిస్థితుల్లో తిరిగి చెర నుండి వారిని రప్పించినటువంటి దేవుడిగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం ప్రియులారా. అటువంటి పరిస్థితుల్లో కూడా మనము ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు మానవుని యొక్క ఈ యొక్క మనుగడ ఏ విధంగా ఉంది, ఎన్నిసార్లు తప్పిపోతున్నా దేవుడు తన ప్రజలను తిరిగి తీసుకుని వస్తున్నప్పటికీ కూడా మెడవంచనటువంటి జనాంగముగా వాళ్ళు ఉంటూ ఉన్నారు. కాబట్టి దేవుడు తన యొక్క కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువుని పంపించి భూలోకములో తన బిడ్డలైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా రక్షణ ఇవ్వటానికి ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి ప్రవచనాల ద్వారా, ప్రవచనాల నెరవేర్పు ద్వారా దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువుని మొదటి రాకలో ఈ భూలోకానికి ఆయన పంపించటం అనేది జరిగినట్లుగా చూస్తూ ఉన్నాం. అందుకని యెషయా గ్రంథంలో 40వ అధ్యాయంలో మొదటి వచనంలో చూస్తే, మీ దేవుడు సెలవిచ్చు మాట ఏదనగా జనులను ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి, ఆమె యుద్ధకాలము సమాప్తమయ్యాను. ఇక్కడ యెషయా గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నప్పుడు తరచూ కూడా యెరూషలేము పొందినటువంటి బాధలు, శ్రమలు, శిక్షలు కూడా మనకు ఇక్కడ జ్ఞాపకానికి వస్తూ ఉన్నాయి. ప్రపంచము అంతటిలో కూడా మరి ఏ నగరము కూడా ఈ విధంగా విపత్తులకు గురి కాలేదు, వినాశనాలకు గురి కాలేదు అని జ్ఞాపకం చేస్తుంది. యెరూషలేము అనగా అది దేవుని పట్టణం, సమాధాన పట్టణము. అయితే ఇది ఇశ్రాయేలుకు రాజధానిగా ఉంటూ ఉన్నది. ఇక్కడ ఇది ఇశ్రాయేలు యొక్క జాతిని తెలియచేస్తూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అటువంటి పరిస్థితుల్లో యెషయా గ్రంథంలోనే 5వ అధ్యాయంలో 7వ వచనములో ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతి యెహోవా ద్రాక్ష తోట అని సెలవిస్తూ ఉన్నది. యూదా మనుష్యులు ఆయనకు ఇష్టమైనటువంటి వనము అంటున్నారు. అయితే దేవుడట అక్కడ ద్రాక్షలు, మంచి ద్రాక్షలు కాయాలని ఆయన నాటినప్పుడట అవి కారు ద్రాక్షలు కాసినవి అని ఆయన వాపోతూ ఉన్నట్లుగా చూస్తూ ఉంటాను. కాబట్టి యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో 25వ వచనములో చూస్తే దానిని బట్టి యెహోవా దేవుని యొక్క కోపము ఆయన ప్రజల మీద మండుచూ ఉన్నది. ఆయన వారి మీదికి తన బాహువు చాచి వారిని కొట్టగా పర్వతములు వణుకుచూ ఉన్నవి, వీధుల మధ్యను వారి కళేబరాలు పెంటవలే పడి ఉన్నవి. ఇంత జరిగినప్పటికీ కూడా ఆయన కోపము చల్లారలేదు, ఆయన బాహువు ఇంకను చాపబడి ఉన్నది అనే మాటలు జ్ఞాపకం చేస్తున్నారు. ఎందుకు అని ఆలోచన చేస్తే దేవుని యొక్క ప్రజలు దేవుని మీద వారు చేసినటువంటి తిరుగుబాటు అనే మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి అనేకమైన పర్యాయాలు వారి దేవుని యొక్క ఉగ్రతకు వారు గురి అయినటువంటి పరిస్థితుల్లో దేవుడు, పరలోకపు దేవుడు తన యొక్క స్వరమును వారికి వినిపించి దేవుడు ఏం చేస్తున్నాడంటే వారికి ఆదరణ ఆయన కలుగు చేస్తూ ఉంటున్నాడు. ఆ ఆదరణ ఏమిటి అని ఆలోచన చేస్తే, నా జనులను ఓదార్చండి, నా ప్రజలను ఓదార్చండి, నా పిల్లలను ఓదార్చండి, యెరూషలేముతో ప్రేమగా మీరు మాట్లాడండి, ఆమె యుద్ధకాలము సమాప్తమయ్యింది, ఆమె దోషరుణము తీర్చబడింది, యెహోవా చేతి వలన ఆమె సమస్త పాపముల నిమిత్తము 2 అంతలు పొందిన సమాచారము ఆమెకు ప్రకటన చేయండి. కాబట్టి దేవుని మీద తిరుగుబాటు చేస్తున్న తన యొక్క ప్రజల మీద దేవుని యొక్క కోపము రగులుకొనినప్పుడట అనేకమైనటువంటి పర్యాయాలు వారు శిక్షకు గురి అయిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ తండ్రి అయినటువంటి దేవుని యొక్క వాక్కు అక్కడ యెషయా ప్రవక్త ద్వారా ఆయన తెలియచేస్తూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం.
అందుకని మీ దేవుడు సెలవిచ్చినది ఏమనగా నా జనులను ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి, ఆమె యుద్ధకాలము సమాప్తమయ్యాను. కాబట్టి తన ప్రజల మీద ఉన్నటువంటి నేరారోపణ అంతయు కూడా తొలగించటానికి దేవుడు ప్రేమ కలిగిన వాడు కనుక తన కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువుని ఆయన భూలోకానికి ఆయన పంపించి ఆయన మరి ప్రవచనముల ద్వారా దేవుని కుమారుని యొక్క మొదటి రాక ఈ భూమి మీద జరిగినట్లుగా చూస్తాను. నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి ఆయన వచ్చాడు. ఆయన పాపములు తీసివేయటానికి వచ్చాడు. ఆయన పాపములు కొట్టివేయటానికి వచ్చాడు. పాపుల కొరకు తన ప్రాణమును ఆయన పెట్టడానికి ఆయన వచ్చినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ దేవుని యొక్క స్వరము ఇక్కడ ఏం చేస్తుందంటే తన ప్రజలతో ప్రవక్త ద్వారా మాట్లాడుతూ ఇక్కడ దేవుని యొద్ద నుండి ఆదరణ అక్కడ కలుగు చేస్తూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క వాక్యములో యెషయా గ్రంథములో మనము 40వ అధ్యాయములో 3వ వచనములో మనం చూస్తున్నప్పుడు ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించున్నాడు. చూసారా? ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారి మా దేవుని రాజమార్గము సరళము చేయుడి. ఎవరి కొరకు? మానవులు పాపులుగా ఉన్నారు. పాపము వలన వచ్చిన జీతము మరణము. పాపము వలన ఇశ్రాయేలు ప్రజలు తిరుగుబాటు ద్వారా వారి మీదకి దేవుని యొక్క ఉగ్రత వచ్చినప్పుడు ఆ ఉగ్రత నుండి తప్పించటానికి తండ్రి అయిన దేవుడు మొదటి రాకలో కుమారుడైన క్రీస్తు ప్రభుని భూలోకానికి పంపించాడు. ఇది ఒక నిరీక్షణ, ఆయన పంపిస్తాడని. కానీ ఇప్పుడు మనం ఆలోచన చేస్తే ఆయన చేత పంపబడ్డాడు. ఆయన పంపిన కార్యాన్ని నెరవేర్చాడు. సిలువలో తన రక్తాన్ని చిందించాడు, తన ప్రాణాన్ని ఆయన పెట్టాడు. ఇది మొదటి రాకడలో సంభవించినటువంటివి. అయితే ఆయన రాకలో ఆయన రాబోతూ ఉన్నాడు. ఆయన మార్గం సరళం చేయటానికి తన దూతను ముందుగా పంపించాడు. అదే మాటలు ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించున్నాడు. ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచండి. ఇక్కడ దేవుని యొక్క కుమారుని ఈ భూలోకములో రక్షణ కొరకు పరలోకము నుండి పంపిస్తూ ఉంటుండగా ఈ పాపభూయిష్టమైనటువంటి లోకములో దేవుని కుమారుని రాక కొరకు మార్గం సిద్ధపరచాలి. కాబట్టి సిద్ధపరిచే ఒక వ్యక్తి కావాలి. కాబట్టి నీకు ముందుగా నా దూతను పంపించుచున్నాను అంటాడు మలాకీ గ్రంథములో. కాబట్టి ఆయన వచ్చి ఏం చేస్తాడంటే ఎడారిలో మా దేవుని రాజమార్గములు సరళము చేయడి. యెషయా ప్రవక్త ఈ మాటలటండి రాసినటువంటి కాలానికి 700 సంవత్సరాల తర్వాత యోహాను ఆయన జన్మించాడు అని జ్ఞాపకం చేస్తుంది. ఇక్కడ యెరూషలేమునకు కానీ మానవాళికి కానీ ఎవరి వలన ఎవరి ద్వారా స్థిరమైనటువంటి ఆదరణ కలుగుతుందో అది ఆయనను గూర్చి ఇక్కడ యోహాను అడవిలో ఆయన ప్రకటిస్తూ ఉంటున్నాడు. రక్షకుడు ఆయన ఉదయిస్తాడు, నీతి సూర్యుడు ఉదయిస్తాడు. ఆయన మార్గం సరళము చేయాలి. అందుకనే యోహాను సువార్త, యోహాను మన భక్తుడు కొరకు మనం జ్ఞాపకం చేసుకుంటే మార్కు సువార్త 1వ అధ్యాయం 2వ వచనంలో ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడిని మార్గం సిద్ధపరచు. ఎవరైతే లోకరక్షకుడిగా పరలోకాన్ని విడిచి భూలోకములో జన్మించాలి, ఎవరైతే మనల్ని రక్షించాలో ఆ రక్షకుని యొక్క మార్గం సిద్ధపరచడానికట ఆ రక్షకునికి ముందుగా నా దూతను పంపుచు ఉన్నాను, అతడిని మార్గం సిద్ధపరచును అనే ప్రవచనాలు జ్ఞాపకం చేసుకోండి. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడి అని అరణ్యములో కేకవేయవలకనే శబ్దం ఎవరు అంటే యోహాను. ఈ యోహాను ఎవరు అని ఆలోచన చేస్తే ఇక్కడ జకర్యా ఎలిజబెత్ల యొక్క కుమారుడు, వాగ్దాన పుత్రుడు,
తండ్రి ధూపము వేచి ఉంటాడుగా, ధూపవేదిక కుడివైపున నిలబడి గబ్రియేలు దేవదూత నీ ప్రార్థన వినబడింది, నీ కుమారుడు కలుగుతాడని సెలవిచ్చినటువంటి మాటలు. ఆ వాగ్దానాలు దేవుడు నెరవేర్చాడు. దేవుని కుమారుని యొక్క మొదటి రాకకు ముందుగా 6 మాసాల ముందుగా ఆ జకర్యా కుమారుడు యోహాను జన్మించాడు. మార్గము సరళము ఆయన చేస్తా ఉన్నాడు. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యములు కేకవేచిన ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా చేత వ్రాయబడినట్లు ఇది జరిగింది. మలాకి గ్రంథములో దేవుని యొక్క దూతను పంపిస్తూ ఉన్నా. ఇక్కడ మార్గం సరళము చేయండి అని కేకవేయ ఒకని శబ్దం. కాబట్టి దేవుడు తన కుమారుడని క్రీస్తు ప్రభు రాకకు ముందు ఇక్కడ యోహానుని దేవుని యొక్క కుమారుడని క్రీస్తు ప్రభు యొక్క మార్గాలు సిద్ధపరచడానికి ఆయన పంపించినట్లుగా చూస్తా ఉన్నాం. కాబట్టి యెషయా ప్రవక్త యొక్క ప్రవచనాలు ఇక్కడ యోహాను యొక్క జననము ద్వారా నెరవేర్చబడినట్లుగా చూస్తూ ఉంటూ ఉన్నాం. ఇక్కడ కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటే, కొలంబస్ అటండి జన్మించకపోతే అమెరికా కనుగొనబడి ఉండేది కాదేమో. అలాగే థామస్ ఆల్వా ఎడిసన్ జన్మించకపోతే ఒకవేళ విద్యుత్తు లేక కరెంటు కనుగొనబడకపోయినేమో. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఆయన లేకపోతే చంద్రమండలానికి వెళ్ళేవారు లేకపోయినేమో. విలియం కేరీ ఆయన జన్మించకపోతే బైబిల్ ట్రాన్స్లేట్ చేసేవారు లేకపోతారేమో అని ఇటువంటి ఆలోచనలు అనేక మందికి ఉన్నాయి. కానీ అటువంటి వారు ఎంతమంది ఉన్నా లేకపోయినా క్రీస్తు ప్రభువు లేకపోతే రక్షణ లేదు, విమోచన లేదు ప్రియులారా. కాబట్టి ఇక్కడ యోహాను ప్రవక్త ఆయన ప్రవచించున్నటువంటి ప్రవచనాలు ప్రకారంగా దేవుని రాజ్యం సరళము చేయటానికి వచ్చుచూ ఉన్నటువంటి ఆ యోహాను యొక్క ప్రవచనాలు క్రీస్తు ప్రభు యొక్క మొదటి రాకలో అక్కడ నెరవేర్పు జరిగింది. క్రీస్తు ప్రభు జన్మించాడు. ఆయన యేసు అనగా రక్షకుడుగా జన్మించాడు. క్రీస్తు అనగా అభిషిక్తుడుగా జన్మించాడు. ఆయన మనకు తోడుగా ఉండు దేవుడని ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడింది. ఆయన పరిశుద్ధాత్మ వలన కన్యమరియ గర్భములో ఆయన జన్మించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తు ప్రభు యొక్క మొదటి రాక ప్రవచనాల నెరవేర్పును మనం చూస్తూ ఉంటూ ఉన్నాం ప్రియులారా. లూకా సువార్త 1వ అధ్యాయములో 39వ వచనములో మనం చూస్తూ ఉన్నప్పుడు, ఆ దినముల యందు మరియ లేచి యూదా ప్రదేశములోని కొండసీమలలో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్యా ఇంటిలో ప్రవేశించ ఎలిజబెత్కు వందనము చేశాను. వందన వచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేశాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ రక్షకుడైతే ఈ లోకములో మానవాళికి వెలుగు ఇవ్వటానికి, రక్షణ ఇవ్వటానికి జన్మిస్తూ ఉన్నాడు, ఆయన మార్గమును సరళము చేయటానికి ఆయన ముందుగా రానయ్యున్నటువంటి యోహాను తన తల్లి గర్భములో ఉన్నప్పుడట మరియా తల్లి కొండసీమలలో ఉన్నటువంటి ఎలిజబెత్ గృహానికి వెళ్ళి వందన వచనం చేసినప్పుడట ఎలిజబెత్ సాక్ష్యం ఇస్తుంది, నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చేట చూచి నా గర్భములో శిశువు గంతులు వేయచ్చు ఉన్నది. ప్రియులారా, సంతోష సమాధానాలు లేని జీవితాలు, రక్షణ లేని జీవితాలు, అటువంటి పరిస్థితులు, దుర్భర పరిస్థితుల్లో ఉన్న మానవాళి జీవితంలో యేసయ్య ఆయన ఉద్భవిస్తూ ఉంటుండగా మన హృదయాలు కూడా మరి సంతోషించాలి, గంతులు వేయవలసినటువంటి అవసరత ఉంటూ ఉన్నదనే మాటలు జ్ఞాపకం చేస్తున్నాయి. ఇది మొదటి రాక యొక్క నెరవేర్పు ప్రవచనాలు. దేవుని కుమారుడు మరలా తిరిగి ఆయన రాబోతూ ఉన్నాడు. మొదటి రాకడలో రక్షకుడుగా వచ్చాడు, రెండవ రాకడలో కొదమ సింహముగా రాబోతూ ఉన్నాడు. మొదటి రాకడలో ఆయన పొత్తిగుడ్డలతో చుట్టబడ్డాడు, రెండవ రాకడలో ఆయన మేఘాల మీద ఆయన రాబోతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని యొక్క సంగమ, యెషయా గ్రంథము 40వ అధ్యాయము
5వ వచనములో చూస్తే యెహోవా మహిమ బయలుపరచబడను, ఒకడును తప్పకుండా సర్వశరీరులు దానిని చూచెదరు, ఇలాగు జరుగునని యెహోవా సెలవిచ్చుచూ ఉన్నాడు. 40వ అధ్యాయములో 3వ వచనములో మనం చూస్తూ ఉంటున్నప్పుడు మొదటి రాక కొరకు ప్రభు మార్గము సిద్ధపరచటానికి, సరళము చేయటానికి జకర్యా కుమారుడైనటువంటి యోహాను రావాలి, మార్గము సిద్ధపరచాలి. కాబట్టి ఆ ప్రవచనం నెరవేరింది. దేవుని కుమారుడు ఆయన జన్మించాడు, ఆయన మన కొరకు ప్రాణము పెట్టాడు, ఆయన తిరిగి లేచాడు, ఆయన ఆరోహణమయ్యాడు. కానీ మరలా తిరిగి రాబోతూ ఉన్నాడు. ప్రియులారా, దేవుని వాక్యం అంటుంది నోవాహు దినాలలో ఎలాగూ జరిగాయో, లోతు దినాల్లో ఎలాగూ జరిగాయో, ఇప్పుడు కూడా అలాగే జరుగుతూ ఉన్నాయి. మనిషి కుమారుడి దినాలలో కూడా అలాగే జరుగుతాయి. కాబట్టి మనిషి కుమారుడు ఆయన తిరిగి రాబోతూ ఉన్నాడు, ఆయన 2వ రాకడలో రాబోతూ ఉన్నాడు. సంఘము సిద్ధపడి ఉండాలి. ఆయన రాకడలో మన సంఘము వధువు సంఘముగా సిద్ధపడి మధ్యాకాశంలోనికి మనం వెళ్ళాలి. పెండ్లి కుమారుడుగా రానయ్యున్న యేసు ప్రభుని ఎదుర్కొంటానికి సంఘము సిద్ధపడి ఉండాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటూ ఉన్నది. ప్రియులారా, కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు సర్వశరీరులు గడ్డిగా ఉన్నారు, అందమంతా అడవి పువ్వు వలె ఉన్నది. ఇక్కడ యెహోవా తన శ్వాసను దాని మీద ఊదగా గడ్డి ఎండును, పువ్వు రాలిపోవును, నిశ్చయముగా జనులట గడ్డి వంటి వారే అని చెప్పి మన దేవుని వాక్యము నిలిచిపోతూ ఉన్నది. దేవుని యొక్క వాక్యము స్థిరమైనటువంటిది. ప్రియులారా, దేవుని యొక్క వాక్యము 2 అంచుల వాడిగలిగిన ఖడ్గము. దేవుని యొక్క వాక్యము బలమైనటువంటిది. దేవుని యొక్క వాక్యమట అది మానవ జీవితాలను మారుస్తూ ఉన్నది. దేవుని వాక్యము దేవుడయ్యున్నాడు. వాక్యమే శరీరధారిగా మన మధ్య నివసిస్తూ ఉన్నది. వాక్యము బ్రతికిస్తుంది. ఆ వాక్యము బాధలలో నెమ్మది కలుగు చేస్తూ ఉన్నది. కాబట్టి ఆ వాక్యము వినుట వలన విశ్వాసము కలుగుతుంది. అది క్రీస్తు వలనే. కాబట్టి దేవుని యొక్క మొదటి రాక సంభవించింది, 2వ రాకడ జరగబోతూ ఉన్నది. మొదటి రాక ప్రవచనాలు నెరవేర్పు, 2వ రాకడ లేఖనాలు నెరవేర్పు అనే మాటలు జ్ఞాపకం చేస్తూ ఇక్కడ దేవుని యొక్క వాక్యములు మనం చూస్తూ ఉంటున్నప్పుడు మొదటి రాక అది సంభవించింది, 2వ రాక సంభవించబోతూ ఉన్నది. కాబట్టి సంఘము ఏ విధంగా ఉండాలి అని ఆలోచన చేస్తే యేసు ప్రభు వారికి కొన్ని ఉపమానాలు, పారబుల్స్ ఆయన చెప్పారు. ఆయన బోధిస్తూ ఉంటుండగా ఉపమానము లేకుండా బోధించలేదు. పరలోక సంబంధమైన సత్యాలు భూలోక సంబంధమైన వాటితో ఆయన పోల్చి చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ విత్తువాని యొక్క ఉపమానాన్ని ఆయన తెలియజేస్తున్నారు. విత్తువాడు సేవకుడు కావచ్చు, విత్తువాడు దేవుని కుమారుడు కావచ్చు. విత్తుచున్నటువంటి విత్తనము అది దేవుని వాక్యము. అది ఎక్కడ విత్తబడాలి అనగా మానవుని యొక్క హృదయాన్ని, అది ఒక క్షేత్రము అంటాడు ఒక పండితుడు. అది ఒక నేల. కాబట్టి దేవుని యొక్క వాక్యము విత్తుచూ ఉన్నప్పుడు అది మానవ హృదయమనే మంచి నేలలో పడి ఫలించవలసినటువంటి అవసరత ఉంది అని చెప్పటానికి పరలోక సంబంధమైన మర్మాలు ఇక్కడ దేవుడు వారికి బయలుపరుస్తూ ఉంటూ ఉన్నాడు. అక్కడ మొదటి మాట అంటాడు, అక్కడ విత్తువాడు విత్తుచూ ఉన్నాడు, కొన్ని త్రోవ ప్రక్కన పడ్డాయి, పక్షులు వచ్చి వాటిని మృంగివేశాయి. అంటే దేవుని యొక్క వాక్యము విత్తబడుచూ ఉన్నది. ఇక్కడ వినుట మట్టుకు వినుచున్నారు, కానీ వారు గ్రహింపకుండా ఉన్నారు. అపవాది వారిలో పడినటువంటి విత్తనము అని వాక్యాన్ని ఎత్తుకుని పోతూ ఉన్నట్లుగా చూస్తూ ఉంటాను. కొన్ని విత్తనాలట అవి మన్ను లేనటువంటి రాతి నేల మీద పడుతూ ఉన్నాయి, అవి మొలిచాయి, కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి వేరు లేనందున ఎండిపోతున్నాయి.
అంటే మానవ జీవితంలో ఐహిక విచారాల చేత ఏమవుతుందంటే అక్కడ ఆ విత్తనం ఫలిస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క ఐహిక విచారాల చేత అవి నశింపబడుతూ ఉన్నట్లుగా చూస్తాం. విత్తనము విత్తబడుతూ ఉన్నది, కొన్ని ముండ్ల పొదల్లో పడుతున్నాయి, అవి ఎదుగుతూ ఉన్నాయి. కానీ ఆ ముండ్ల పొదలు ఆ మొక్కలు పైకి ఎదగకుండా అనగద్రొక్కుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. లోకములో ఉన్నటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాలు కొన్ని మంచి నేలను పడుతూ ఉన్నాయి. అవి 100 అంతలు, 60 అంతలు, 30 అంతలుగా అవి ఏం చేస్తూ ఉన్నాయంటే ఫలిస్తూ ఉంటూ ఉన్నాయి. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం 40వ సంకీర్తనలో చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు అక్కడ దేవుని వాక్యము నిలిచిపోతూ ఉన్నది. దేవుని వాక్యము విత్తుచూ ఉంటుండగా ఆ వాక్యము 3 విధములుగా ఏ విధంగా ఫలములు లేకుండా ఎత్తుకుని పోబడ్డాయో, అవి వేరు లేనందున నశింపైపోయాయో, అటువంటి వాటి పరిస్థితి కాక ఆ విత్తనము దేవుడు లేక దేవుని కుమారుడు ఏం చేస్తున్నాడంటే విత్తనమని వాక్యాన్ని మన హృదయం అనే నేల మీద విత్తుచూ ఉంటుండగా, ఈ హృదయం ఏ విధంగా ఉండాలంటే అది మంచి నేల వలె మనకు ఉండవలసినటువంటి అవసరత. నేల అది దున్నబడినప్పుడు, నేల చక్కగా తేమతో ఉంటూ ఉన్నప్పుడు, అది మొలిచి వేరుపారి అది చక్కగా ఫలిస్తూ ఉంటుంది, తగిన కాలంలో ఫలాలిస్తూ ఉంటూ ఉన్నది. క్రైస్తవ జీవితము కూడా ఏ విధంగా ఉంది అంటే నామినల్ క్రిస్టియన్స్, అలాగునే అకేషనల్ క్రిస్టియన్స్, పండగ క్రైస్తవులు, నమ్మకార్థమైన క్రైస్తవులు, ఆ విధముగా కాకుండా ఏ విధంగా ఉండాలి అంటే కమిటెడ్ క్రిస్టియన్స్, దేవుని కొరకు సమర్పించుకున్న క్రైస్తవులుగా, మన హృదయాలు అర్పించుకునే క్రైస్తవులుగా ఉండాలి. దేవుని యొక్క వాక్యమనే విత్తనానికి హృదయాన్ని మనం తెరచి ఆయనకి ఇవ్వాలి. వాక్యాన్ని మన హృదయములో మంచి నేలను పడిన వలె విత్తనాలు వలె మనం ఫలించాలి. ఫలించకపోతే ప్రభు అంటాడు, ఇక ఎన్నటికీ ఫలించకుందువుగాక, అంజూరపు చెట్టును ఆయన శపిస్తూ ఉంటూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. కాబట్టి పరలోక రాజ్య సంబంధమైనటువంటి మర్మాలు ఆయన బోధిస్తూ ఉంటూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం ప్రియులారా. మూడవదిగా ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఆయన పైభాగములోని మాటలు, ఈ ఉపమానాలు చెప్పి చెవులు గలవాడు వినుగాక, అంటే చెవులు గలవాడు వినుగాక. చెవిటివాడు అంటే చెవులు లేనివాడు కాదు, చెవులుండి వినవు. కాబట్టి దేవుని యొక్క వాక్యము విత్తబడుచూ ఉంటుండగా హృదయాన్ని ఇవ్వలేం, ఆ వాక్యానికి చెవి కూడా మనము వంచలేము. దేవుడు చెవులను మనకు అనుగ్రహించాడు కాబట్టి దేవుని యొక్క మాటలు విని విశ్వాసములో మనము వేరుపారవలసినటువంటి అవసరత. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలయ్యుండుట అసాధ్యము అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటూ ఉన్నది ప్రియులారా. కాబట్టి వినుటకు చెవులు గలవాడు దేవుని యొక్క లోక సంబంధమైన మాటలకు కాదు, కానీ దేవుని యొక్క జీవము కలిగిన మాటలకు మనం చెవి యొగ్గగలిగితే దేవుని కొరకు మనం మంచి ఫలాలు ఇస్తాం. అందుకే గలతీ పత్రికలో ఆత్మ ఫలము అని దానిలో 9 ఫలాలు ఉంటాయి ప్రియులారా. అటువంటి ఫలాలు మనము ఫలించాలంటే దేవుని యందు విశ్వాసం ఉంచాలి, దేవుని యొక్క వాక్యము యందు మనము విశ్వాసం ఉంచాలి. కాబట్టి అలాగ జీవించగలిగితే మూడవ మాట, పరలోక రాజ్యములో మనం ప్రవేశించటానికి ఆయన ఒక మార్గాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. అందుకని ఇక్కడ అపోస్తుడైనటువంటి మరి యొక్క పౌలు గారు తిమోతికి రాసినటువంటి పత్రికలో ఆయన అంటాడు, అన్ని విషయాల్లో మితంగా ఉండాలి. నువ్వు శ్రమపడాలి దేవుని కొరకు, సువార్తకుని పరిచయాలి, నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించాలి. తన కొరకు అంటాడు, నేను మంచి పోరాటాన్ని నేను పోరాడితే, నేను బ్రతకవటం అయితే దేవుని కొరకు బ్రతకాలనుకున్నాను, లేక చావే మేలు అనుకున్నాను. అందుకే దేవుని కొరకు చాలా కష్టపడ్డాను.
సంఘము కొరకు 3 సంవత్సరాలు కన్నీరు విడిచి ప్రార్థన చేశాను. నదుల వలన ఆపద వచ్చింది, దొంగల వలన ఆపద వచ్చింది, స్వజనుల వలన నాకు ఆపద వచ్చింది. అయినా మంచి పోరాటాన్ని పోరాడి తిని, నా పరుగును కడముట్టించి తిని, నా విశ్వాసాన్ని నేను కాపాడుకుంటాను. ఎందుకు అంటే ఆ పరలోకములో ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడింది. ఆ నీతి కిరీటం సంపాదించాలంటే ఏం చేయాలని ఆలోచన చేస్తే మనము ప్రయాసపడి దేవుని కొరకు మనము సిద్ధపడవలసినటువంటి అవసరత ఉంటూ ఉన్నది ప్రియులారా. అప్పుడు దేవుని యొక్క వాక్యములో మనము చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు చక్కటి మాటలు వ్రాస్తూ ఉంటూ ఉన్నాడు. ఇక్కడ చక్కటి మాటలు ఆయన వ్రాస్తూ ఉంటున్నాడు. ఆ దినమందు అనగా ఆ రెండవ రాకడ సమీపించిన దినములలో నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షత అపేక్షించే వారందరికీ కూడా ఆయన అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆయన రెండవ రాకడలో ప్రవేశించడానికి మొదటి రాకడలో సిద్ధపడాలి. రెండవ రాకడలో మనము దేవునితో ఎత్తబడాలి. అలాగూ చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయాలకు తలపలకు కావలి ఉండునుగాక. ఆమేన్. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగా చేయమో నాయంత రంగములో స్థిరమైన మనసును తనముగా పుట్టించుము. నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. నిరక్షణానంద మోనా కుమారాల పోటెంచుము. సమాతి గల మనసు కలుగా చేసి నన్ను దృఢపరచుము. ప్రియులారా, ముగింపు ప్రార్థన, ప్రభు ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ప్రార్థన. మమ్ములను మిక్కిలి ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ప్రభువా, మరి యొక్క అడ్వెంట్ కాలములో ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని నాయనా మీ గొప్ప వెలుగుతో నింపి రక్షణలో నడిపించమని ప్రార్థన చేస్తున్నా. ఈ క్రిస్మస్ కాలం అంతటిలో కూడా ప్రతి కుటుంబాన్ని దర్శించండి నాయనా, ప్రతి కుటుంబాన్ని వెలిగించండి. ప్రతి కుటుంబము రక్షణలో కొనసాగటానికి కృప చేయమని ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నాం. దేవాని పరిశుద్ధ వాక్యములు దీవించండి, వాక్యానుసారము జీవించటం నేర్పించండి. చంటి బిడ్డల కొరకు, చంటి బిడ్డ తల్లుల కొరకు, యవనస్తుల కొరకు, వృద్ధుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా, ఇదిగో పరీక్షలు రాస్తున్న బిడ్డలు జయము కొరకు ప్రార్థిస్తున్నాం. ఉద్యోగ ప్రయత్నాలు ఉన్న బిడ్డల యొక్క ఉద్యోగాలు, ఇంటర్వ్యూస్లో ఉన్న బిడ్డలు,
కౌన్సిలింగ్లో ఉన్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా. ప్రభువా, ఇదిగో స్వదేశ విదేశాల్లో ఉన్నటువంటి నాయన ప్రతి ఒక్కరి కొరకు, వారి ప్రయాణాల కొరకు ప్రార్థిస్తూ ఉంటున్నా. మణిపూర్ కొరకు ప్రార్థిస్తున్నా నాయన, ఇజ్రాయెల్ దేశం కొరకు ప్రార్థిస్తున్నా. ప్రపంచ శాంతి కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాము తండ్రి. ప్రభువా, నిరాశ నిస్పృహలో ఉన్న వారిని తండ్రి ధైర్యపరిచి ఆదరించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాము తండ్రి. మంచి వాతావరణము కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. అందరి క్షేమము కొరకు ప్రార్థిస్తున్నాం. అనేక మందినైనా అనేక విధములైన బలహీనతలు, అనారోగ్యముల చేత నాయనా ఎంతోమంది హాస్పిటల్స్లో ఉంటుండగా అటువంటి వారిని కూడా నాయనా మీరే దర్శించి స్వస్థపరచండి నా తండ్రి. వారి క్షేమాభివృద్ధి కలుగు చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ప్రభువా, పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేక మంది ఆశీర్వదించబడినట్లు నాయన కృప చేయమని దేవాన్ని సన్నిధిలో ప్రార్థనలు చేస్తూ ఉంటూ ఉన్నాం. నీ దాసుని, నీ దాసురాలు, యవన బిడ్డలు యొక్క క్షేమము, రక్షణ నాయనా, ఇదిగో బిడ్డల యొక్క నా ప్రభా ఉద్యోగాలు నాయన, పరిశుద్ధ జీవిత విధానము కొరకు నీ పాద సన్నిధిలో ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. అలాగనే ప్రభా, ఎవరైతే ఆరాధనలో పాల్గొన్నారో వారందరికీ పరలోకపు దీవెన ఆశీర్వాదాలు నిండుగా మెండుగా అనుగ్రహించి మీరే మహిమ పొందమని యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మైందిన ఆహారం నేడు మా దాయిచ్చు, మా ఏడల అపరాధం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము, శోధంలోని తేక కీడును తప్పించము. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్. ప్రభువు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభువు నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించుగాక. ప్రభువు నీ తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక. ఆమేన్. 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 మేలనీయేచు దేవుని నూతించు సర్వ సృష్టియు నూతించు మోక్ష సైన్యము పితృపుత్ర శుద్ధాత్మలం. ఆమేన్.